రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఎక్కువ అయిపోయింది కానీ ఫైట్ సీన్స్ బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా సూపర్. మ్యూజిక్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ ఆల్వేస్ బాగుంటుంది. సూపర్ సూపర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బ్రో ఎట్లా మారతాడు, అది స్టోరీ కోసం మారతాడు. కానీ ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. అసలు బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. జై చరణ్, ఎక్సలెంట్, సూపర్. కొత్త స్టోరీ బ్రో, ఏదైతే చెప్పారో చరణ్ అన్న బుచ్చిబాబు యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అంతే. కంపల్సరీ అర్థం కాలే. అలా ఏం లేదు బ్రో, మంచిగా చూపించారు. ఒక న్యూ స్టోరీ బ్రో. ఇక 10/10 కంపల్సరీ. మూవీలో అనేది ఎమోషనల్ చేసేసిండు బ్రో మొత్తం. బుచ్చిబాబు ఏదైతే చెప్పిండో లాస్ట్ 40 minutes బ్లాక్ బస్టర్, సూపర్. చంద్రబాబు యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, అసలు మనం ఆ సినిమాలో ఉన్న మన కష్టాల్లో అనిపించాయి అన్ని కూడా. విలేజ్ పీపుల్ కష్టాలు ఇలా ఉంటాయి, సాల్వ్ అయితే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అనేసి బుచ్చిబాబు ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఎలా అతను పడిన కష్టాలన్నీ ఇలా చూపించాడు. చంద్రబాబుతో ఇంకా బాగా కనెక్ట్ చేసి చూపించాడు. మ్యూజిక్ చాలా బాగుందన్న, సిచ్యువేషన్ తగ్గట్టు మ్యూజిక్, చంద్రబాబు యాక్టింగ్ కానీ, అందరి జగత్ బాబు యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. మున్నాబాయ్ ఓకే, మున్నాబాయ్ అంటే మున్నాబాయ్ లా ఉన్నాడు. గోల్డ్ డైలాగ్స్ కట్ చేస్తారు, గోల్డ్ కట్ చేస్తారు. అదేం లేదు, విలేజ్ పీపుల్ సినిమా అంటే విలేజ్ పీపుల్ సినిమా లాగా ఉంది బ్రో. మనసుకు బాగా హత్తుకునే సినిమా. అవుట్ ఆఫ్ 3.5 పక్కా. విలేజ్ పీపుల్స్ ఇంకా చాలా మంది వెళ్తారని ఆశిస్తున్నాను. నేను కూడా విలేజ్ నుంచి వచ్చాను. ఎస్ మ్యామ్, పక్కా 1000+ పక్కా రికార్డ్. అంతే, చంద్రబాబు యాక్టింగ్ అంతే అనిపించింది. ఇంకా ఆస్కార్ రావచ్చనే ఇది కూడా ఉంది. బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. పైల్వాన్ అయితే పీక్స్, అసలు స్క్రీన్ కి అలా అత్తుకుపోయాడు పైల్వాన్. ఎంటర్టైన్మెంట్ లేదు బ్రో, మొత్తం కష్టాలు ఎలా ఇచ్చేసాడు అనేది మొత్తం సినిమా. ఎంటర్టైన్మెంట్ అనేది మొదట్లో ఉంటది, ఒక 20 minutes ఎంటర్టైన్మెంట్ ఉంటది. 1000+ పక్కా పీక్స్. అసలు సినిమాలో ఐటమ్స్ పక్కా. బుచ్చిబాబు అంతా ఫైన్ గానీ కొంచెం ఎడిటింగ్ లో అట్లా స్క్రీన్ ప్లే లో కొంచెం, బట్ హానెస్ట్ గా స్టోరీ టెల్లింగ్ ఉంది. చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఆ జర్నీ అనేది చాలా బాగుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా, ఈ సినిమాతో మంచి కంబ్యాక్ అనే అనుకోవచ్చు. ఖచ్చితంగా రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. లైఫ్ టైం బెస్ట్ పర్ఫార్మెన్స్ పక్కా రాసి పెట్టుకోండి. బుచ్చిబాబు కాదు, ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పాడు ఇండియాలో టాప్ 3 డైరెక్టర్ లో ఉంటాడని. అదే రిపీట్ చేస్తాండి అక్కడ. బుచ్చిబాబు మార్క్ కనబడుతుంది బ్రో. ఎక్సలెంట్ టేకింగ్
ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ తర్వాత 25 minutes టేకింగ్ సీన్ టు సీన్ ఫ్రేమింగ్ ఎక్సలెంట్. లాస్ట్ 55 minutes అసలు ఎందుకు Full emotion. ఎమోషన్ ఫుల్ అంతే. రామ్ చరణ్ కంబ్యాక్ ఆఫ్టర్ రంగస్థలం బెస్ట్ కంబ్యాక్. ఫ్యామిలీ ఫ్యాన్స్ మొత్తం బెస్ట్ కంబ్యాక్. ఎక్సలెంట్ ఎంట్రీ ఎమోషన్ ఎలివేషన్ బీజిఎమ్స్ ఎక్సలెంట్. ఉండదు, ఓన్లీ రామ్ చరణ్ చూడాలి అంతే. చరణ్ గారి పర్ఫార్మెన్స్ రికార్డ్స్ బద్దలైపోతాయి. మేబీ చెప్పలేము కదా, అది ఫ్యాన్స్ బట్టి ఉంటుంది. డాన్స్ అండ్ ఎమోషన్స్ కంపేర్ చేస్తే మీరు ఎక్కువ డాన్స్ ఫైట్స్ ఎమోషన్స్ కంపేర్ చేస్తే ఎమోషన్ అప్పుడు తమిళ సినిమా ఫ్లేవర్ అన్ని కనపడుతున్నాడు, క్యారెక్టర్ గా వెళ్తుంది కదా, చాలా మంది చెప్పొచ్చు. దీంట్లో మీకు పెద్దయే కనబడతాడు. ఇలాంటి సినిమాలకి నేషనల్ అవార్డు రావాలి, పక్కా వస్తుంది ఈ సినిమాకి నేషనల్ అవార్డు. బుజ్జిబాబు పక్కా వస్తుంది, చూస్తూ ఉండండి. రామ్ చరణ్ అంటే అసలు ఫస్ట్ హాఫ్ లో ఉంటది పెహల్వాన్ ట్రాన్స్ఫర్మేషన్. తను 2.5 సంవత్సరాలు కష్టం అన్నాడు, అది కనబడుతుంది. మీరు ఆ పెహల్వాన్ స్టార్ట్ వచ్చినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా సినిమా ఒక రేంజ్ హైలోకి వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చిన తర్వాత తను ఎలా అయితే నెక్స్ట్ రన్నర్ గా అవుతాడో, ఎమోషనల్ జర్నీ, అసలు ఊరి కోసం ఒకడు ఎంత కష్టపడతాడు ఏంటి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అసలు రామ్ చరణ్ ని రంగస్థలం తర్వాత ఎలా అనుకున్నా అలాంటి చాలా బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు పక్కా నేషనల్ అవార్డు కొడుతుంది. ఇది పెద్దగా రూలు. జగపతి గారు చాలా ప్రాణం పెట్టారు సినిమాకి. సోల్ ఆఫ్ ది సినిమా అంటే జగపతి గారు వాళ్ళే. ఎందుకంటే సినిమా మూవ్ అయ్యేది కూడా జగపతి క్యారెక్టర్ తోనే మూవ్ అవుతుంది. అక్కడే మనకి తెలుస్తుంది అనమాట మొత్తం. చాలా బాగుంది. సాంగ్స్ అసలు డాన్స్ మనం ఎంత బాగా చేశారనుకో, చాలా బాగా డాన్స్ చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ జర్నీ. నేను మాత్రం సినిమా చూసినప్పుడు అక్కడ అసలు ఇండియన్ ప్లేయర్స్ కి ఎంత వాల్యూ ఉంది ఏంటి అని ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి కలిసింది క్రికెట్ ఆడమే. అందులో ఆమె ఏం చెప్పింది, వాళ్ళ ఊరికి బస్ కావాలని చెప్పింది. మీరు చూసే ఉంటారు చాలా ఇంటర్వ్యూలో. ఎలా చూసారా, వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇది పాయింట్అవుట్ చేసినట్టు. ఇది నిజంగా యుఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి, ఒక్క నెగిటివ్ టాక్ రాలేదు మూవీ మీద, ఒక్క నెగిటివ్ టాక్ రాలేదు. అండ్ ఇక్కడ నేను మూవీ బాగుంది అని చెప్పేదానికంటే లైక్ ఒక మెగా ఫ్యాన్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక మా సినిమాలకే ఎందుకు టికెట్ ప్రైజెస్ ఇష్యూ వస్తాయో మాకు తెలియదు. ఒక మా సినిమాలకే ప్రీమియర్స్ దొరకవు. ఒక మాకే ఎందుకు ఇంత నెగిటివ్ ఉంటుందని మాకు అర్థం కాదు. కానీ ఇది కొంతమంది ప్రొడ్యూసర్లు కావాలని చేస్తున్నారని మాకు అనిపిస్తున్న ఫీలింగ్. వాళ్ళ ఈ రేపొద్దున స్కేల్ ఆఫ్ మూవీస్ బయట హీరోలను తీసుకొచ్చి మరి వాళ్ళు పెద్ద ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. రేపొద్దున మేము నెగిటివ్ చూపించాలనుకుంటే బాయ్ కట్ చేయడం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా కానీ ఒక మెగా ఫ్యాన్ స్కేల్ తీసుకొని బాయ్ కట్ చేస్తే ఆ ప్రొడ్యూసర్లు ఏమవుతారనేది ఆలోచించుకోవాలి. మేము టికెట్ల కోసం రామ్ చరణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను ఒక పోరాటమే చేశాను సారు, గేమ్ ఆడలేదు అని. మేము టికెట్లు ఎప్పుడు వదులుతారా అని చెప్పి ఫోన్లు చేతిలో పెట్టుకొని ఒక పోరాటమే చేస్తున్నాం. ఒకప్పుడు చొక్కాలుగా చినిగిపోయేలాగా లైన్ లో నుంచి టికెట్లు కొనుక్కోవడం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత నిజంగానే ఎక్స్ట్రా ప్రైస్ అనేది, మామూలు ప్రైస్ అనేది 200 రూపీస్ ఉంటే ఇప్పుడు కొన్ని సినిమాలకి ఆ ఎక్స్ట్రా ప్రైస్ లైక్ చార్జెస్ అనేది ఇంకోటి పడుతున్నాయి. మూవీ క్యాన్సిల్ అయితే చార్జెస్ మాకు వెనక్కి ఎవరెవరు వీటి గురించి ఎవరు మాట్లాడు. బట్ ప్రొడ్యూసర్స్ కొంతమంది నిజంగా తెలుసుకోవాలి. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఒక బడా ప్రొడ్యూసర్ మీ సినిమాలు రేపు వస్తాయి, మెగా ఫ్యాన్స్ బాయ్ కట్ చేస్తే ఎలా ఉంటది అనేది ఖచ్చితంగా చూపిస్తాం. ఉస్తాద్ అప్పుడు ఫేస్ చేసాము, ఇప్పుడు పెద్ద అప్పుడు ఫేస్ చేస్తున్నాము. ఖచ్చితంగా చెప్తున్నాం ఆ ప్రొడ్యూసర్ కి. సినిమా చాలా బాగుందన్న, సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఒక డాన్స్ పరంగా తీసుకుంటే మెగాస్టార్ గారికి నిజంగా నటరాజే పుట్టాడన్నట్టుగా ఉంది. ఆయన యాక్టింగ్ పరంగా తీసుకుంటే అన్నారు, చాలా మాటలు అన్నారు రామ్ చరణ్ గారిని. ఆయన యాక్టింగ్ ఈ సినిమా చూడమని చెప్పండి. ఆ రంగస్థలం కానీ, మనకి నిన్న వచ్చిన త్రిబుల్ కానీ అండ్ మగధీర కానీ ఒక మెట్ అయితే, ఇక్కడ నుంచి పెద్ద సినిమాతో రామ్ చరణ్ యాక్టింగ్, ఆయన స్కేల్ ఆఫ్ మార్కెటింగ్ అనేది చూపిస్తారు అన్న. చిరంజీవి గారు ఆపత్ బాంధవుడు అంటే ఆ టైప్ ఆఫ్ మెసేజ్ ఓరియంట్, ఆ టైప్ ఆఫ్ జోనర్ లో ఎమోషన్స్ అనేది చూపించారన్న. ఆ సినిమాస్ అనేది ఎలా ఉంటాయో అలాంటి మూవీ పిక్ చేసుకోవడం అనేది చాలా గొప్ప అన్న. అది సెకండ్ మూవీకి ఒక డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం అనేది
ఆ డైరెక్టర్ సెకండ్ మూవీకి ఇవ్వడం అనేది చాలా గొప్ప. దీన్ని కొంతమంది ట్రోల్ చేస్తారు, చాలా బాగా హ్యాండిల్ చేశారండి, చాలా బాగా. అంటే ఒక్కొక్కళ్ళ వాళ్ళ యాక్టింగ్ పరంగా తీసుకుంటే జగపతి బాబు గాని కానీ మనకు మున్నాబాయ్ అయినా కానీ ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు మూవీలో. ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా యూజ్ చేసుకొని మూవీ అనేది మనకు క్లియర్ గా చూపించారు. ఒక్క నెగిటివ్ కూడా రాకుండా మూవీ క్లీన్ షీట్ వస్తుంది, పక్కా బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది. అంటే 3 hours 15 minutes అనేది చాలా లాంగ్ కదా తీయడం. కొద్దిగా చూడొచ్చు సినిమా, అంటే గలీజ్ గా అట్లా గేమ్ చేంజర్ లాగా ఈ సినిమా లాగా లేదు, మంచిగా ఉంది సినిమా. కొద్దిగా సాంగ్స్ మాత్రం 4 songs మంచిగా ఉన్నాయి, డాన్స్ బాగుంది, శృతి హాసన్ సాంగ్ బాగుంది, నెక్స్ట్ ఇట్లా జగపతి బాబుది బాగుంది, మళ్ళీ కర్ణాటక నుంచి రాజ్ కుమార్ యాక్టింగ్ బాగుంది, మళ్ళీ ఇంకా అంతే. సినిమా మంచిగా ఉంది, మూవీ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. అవార్డు ఏదైనా సృష్టించి ఆ అవార్డు ఇస్తారు చరణ్ బాబుకి, అంతకు మించి ఇంకేం చెప్పలేము. రంగస్థలం అంటే రంగస్థలం మించి ఉంది చరణ్ బాబు యాక్టింగ్, బ్లాక్ బస్టర్ అంతే. థ్యాంక్ యూ. ఒకటే మాట అన్న, సో చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి కంటే మించి యాక్టింగ్ చేశాడనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడరీ యాక్టింగ్ అన్న. అసలు ఆపద్ బాండులో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది, ఆపద్ బాండులో చిరంజీవి గారిని చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడరీ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఒక క్రికెటర్ దగ్గర నుంచి ఒక కుస్తీ పోటీకైనా లేదంటే లాస్ట్ లో వచ్చే రన్నింగ్ ఇదైనా సరే ఎక్స్ట్రాడరీ అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే ఏఆర్ రామ్ గారి బీజియం అసలు చావు కొట్టి అనిపించింది. ఒకప్పుడు మనం ఏదైతే ఆయన బీజియం వినేవాళ్ళమో ఆ లెవెల్లో అయితే అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే తన కనెక్టివిటీ ఉందో, తన ఎమోషన్ సీన్స్ నుంచి లేదంటే ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ కనెక్టివిటీ ఉందో అది ఎక్స్ట్రాడరీగా అనిపించింది. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి, అది కొంచెం మరీ రోతగా అనిపించింది. అది తీసేస్తే మాత్రం మూవీ మొత్తం ఎక్కడో ఒక 1 minute బోర్ కొట్టుకుండా అలా అయితే నడిచిపోయింది. అండ్ ఆయన కెరీర్లోనే కాదు TFL అని వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయితే 100% అవుతుంది. అండ్ చాలా వరకు టౌన్స్ లో కొంచెం ఆడిట్ ఆడినా సరే రూరల్ ఏరియాస్ లో మాత్రం ఎక్స్ట్రాడనరీ ఆడింది. ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చేవాడు వాడికి తెలుసు ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, లేదంటే ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ ఉంటారు వాళ్ళు చూసుంటారు. కాబట్టి మేబీ చాలా మంది వాళ్ళ వరకు కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏది ఉందంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ ఏది ఉన్నాయో అవి చాలా బాగా అనిపించింది. ఒక కుస్తీ పోటీ ఫైట్స్ అయినా సరే, లేదంటే హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అయినా సరే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఇదంటే ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉండే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకే ఆయన క్యారెక్టర్ లిమిట్ అయిపోయింది. బట్ ఆయనకి పడిన 2 scenes మాత్రం చాలా బాగా పడ్డాయి. ఒకటి ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక సీన్ అయినా సరే అది చాలా బాగా వర్కౌట్ అయింది. యా చాలా బాగా అనిపించింది అన్న, బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. సూపర్. రావాలి కూడా, నిజంగా రావాలి కూడా అంటున్నా. చాలా బాగా చేశాడు, నిజంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లైమాక్స్ బాక్స్ బద్దలైపోయింది. జై బుచ్చిబాబు నిజంగానే బరువెక్కిద్ది అందరికి. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. హీరోయిన్ కొంచెం సేపు కనిపించినా కూడా చాలా బాగుంది. అమ్మాయి అంటే ఎట్లుండాలో చూపించారు. సూపర్. సాంగ్స్ ఆల్రెడీ తెలిసిందే కదా భయ్యా. లేదు లేదు లేదు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఏంటి అప్పుడే అయిపోయింది అనవసరంగా వచ్చామా అలా. ఇంతకుముందు మూవీస్ కి ఇప్పుడు రీసెంట్ మూవీస్ కనిపిస్తుంది కదా, ఈ మూవీలో అస్సలు అనిపించలేదు. అప్పుడే అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. డైలాగా మళ్ళీ పుడతామా ఏంటి? అవును, యా బాగుంది. అదే చెప్పాను కదా ఇందాక. ఏం చెప్పానంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటది. మూవీ డౌన్ టు ఎర్త్ చాలా బాగా తీశాడు. జై బుచ్చిబాబు. యా చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఇన్స్పిరేషన్ ఉంటది మూవీ అనే చెప్తున్నా. అందుకే బ్లాక్ బస్టర్ బ్రో. ఆఫ్టర్ 2 flops మళ్ళీ హిట్ కొట్టే అనే రేంజ్ లో వచ్చింది మూవీ. డాన్స్ కానీ, సాంగ్స్ కానీ, మళ్ళా యాక్టింగ్ కానీ మొత్తము వన్ మ్యాన్ షో. అంటే ఇట్లాంటి సినిమా 3 రకాలుగా క్రికెట్ ఆడడం కానీ, లేకపోతే రెస్లింగ్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ ఇన్ని రకాలు చేయడం అనేది ఏ హీరో వల్ల కాదు నాకు తెలిసి టాలీవుడ్ లో. అట్లా ఇంకా అవును, అది హనుమాన్ పట్టుకొని ఇట్లా వస్తున్నాడు. సేమ్ అది నిజంగా రియల్ హనుమాన్ పట్టుకున్నట్టే ఉంది అది బాడీ. నెక్స్ట్ ఇంకా డాన్స్ మాత్రం ఎప్పుడు చెప్పాల్సింది సేమ్ డాన్స్, ఎలాగైనా చేస్తాడు డాన్స్. మళ్ళా బుచ్చిబాబు కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో ఒక 10 minutes అనేది కొద్దిగా ఎమోషనల్ గా తీసిండు. కానీ సెకండ్ హాఫ్ కంబ్యాక్ చేయడం అనేది వేరే లెవెల్. కంబ్యాక్ ఇవ్వడం అనేది ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా. ఇప్పుడు ఒలింపిక్స్ లో మన వాళ్ళు చాలా తక్కువ 1-2 అవార్డ్స్ వస్తున్నాయి 4 years కి.
ఈ సినిమా చూసి కొద్దిగా అవార్డ్స్ అనేది పెరగడం, ఇండియాకి కొద్దిగా పేరు రావడం అనేది తెలుస్తుంది ఊరి కోసం. గుర్తింపు కోసమే, వాళ్ళ ఊరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏముండవు. ఈయన ఉండడం వల్లనే, ఈయన ఢిల్లీకి వెళ్ళడం వల్లనే వస్తుంది గుర్తింపు. గేమ్ గోల్డ్ అవార్డు తేవడం వల్ల అట్లా. జాహ్నవి కపూర్ దేవరా కన్నా ఈ సినిమాలో బాగుంది యాక్టింగ్. 2 minutes ఉండే, ఇప్పుడైతే 10 minutes ఉంది. మళ్ళీ శృతి హాసన్ సాంగ్ బాగుంది. మున్నాబాయ్ ఒకటి గలీజ్ మాట మాట్లాడిండు, కానీ రేపు కట్ చేస్తాడు. మంచిగా ఉంది యాక్టింగ్. జగపతి బాబు మొత్తం ఏడిపోస్తుంది ఆయన చూస్తే, ఆయన యాక్టింగ్ అట్లుంది. బ్లాక్ బస్టర్ బ్రో, మంచి సినిమా, హౌస్ఫుల్ అవుతుంది, మంచి సినిమా నడుస్తుంది. శివకుమార్ సూపర్. కన్నడ స్టార్ ఎట్లా యాక్టింగ్ చేస్తారో సేమ్ అట్లానే చేసింది ఇక్కడ కూడా. రైట్.